హాయ్ అండి. వెల్కమ్ టు మహి కిచెన్. మన తెలంగాణ స్టైల్‌లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మటన్‌ని వాటర్‌తో మంచిగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. నేనిక్కడ మొత్తం 2 కిలోల మటన్‌తో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇలా ఒక గుంట గరిటెతో 1.5 స్పూన్ వరకి కారం వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి అర స్పూన్ పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అర స్పూన్ గరం మసాలా, అలాగే ఒక అర స్పూన్ ధనియాల పౌడర్‌ని కూడా వేసి ఇవన్నీ మంచిగా కలిసేలాగా ఒకసారి చేతితో గానీ, ఇలా ఒక గరిటెతో గానీ కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఒక 10 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్‌ని వేసుకోండి. దీంట్లోకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటుందండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా సాజీరా, 5 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 5 ఇలాచీలు, ఒక 10 లవంగాలు, కొద్దిగా కసూరి మేతిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చిలని 2 ముక్కలుగా చేసి వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు తరుక్కొని వీటిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపును వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకున్న మటన్ కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత కర్రీలో ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉడుకుతుందండి. ఈ కర్రీ ఉడకడానికి కాస్త సమయం ఎక్కువే పడుతుంది. అలాగని మనం హై ఫ్లేమ్ పెట్టినట్టయితే కూర మాడిపోతుందండి. దీంట్లో వాటర్‌ని వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవచ్చు. తర్వాత దీంట్లోకి పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. నేనిక్కడ ఒక 3 గ్లాసుల వరకి వాటర్ వేశానండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో, అలాగే మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కర్రీని ఉడికించుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత కూర మొత్తం ఇలా మంచిగా దగ్గర పడుతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకి మటన్ మసాలాను వేస్తున్నాను. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.